అందరికీ నమస్కారం అండి. మన తెలుగు వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకునే అరుణాచలం మేము వెళ్ళామండోయ్. గత 5 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు విని అరుణాచలం వెళ్తున్నారు మన తెలుగు వాళ్ళు. కోటేశ్వరరావు గారు అరుణాచలం గురించి చెప్పిన విషయాలన్నీ నిజమే. మన తెలుగు వాళ్ళు ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం కూడా చాలా మంచిది. కానీ మన తెలుగు వాళ్లకు అరుణాచలంలో చాలా అన్యాయం జరుగుతుందండోయ్. మన భక్తిని వాళ్ళు వ్యాపారంలో వాడుకుంటున్నారండి. అరుణాచలంలో ఉండే వాళ్ళు తెలుగు వచ్చినా మన తెలుగు వాళ్ళతో కావాలనే తమిళంలో మాట్లాడతారండోయ్. మనం మాట్లాడేది అర్థం కానట్లు ఉంటారండి. ముఖ్యంగా అక్కడ ఉండే హోటల్స్, రూమ్స్ చాలా అధిక ధరలకు మనకు ఇస్తారండోయ్. గుడి దగ్గరలో అయితే ఒక్కరోజు ఉండడానికి 3,000 నుండి 4,000 వరకు వసూలు చేస్తున్నారండి. ఆ తర్వాత ఆటో వాళ్ళు వీళ్ళు అయితే మరీ దారుణం. తెలియని వాళ్ళు మన తెలుగు వాళ్ళు వస్తే గుడి ప్రక్కనే ఉన్నా చాలా దూరం వెళ్ళాలి, మీరు నడవలేరు, నేను తీసుకుని వెళ్తానని 200 నుండి 300 వరకు మన దగ్గర వసూలు చేస్తారండోయ్. ఆ తర్వాత దీపారాధన వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టాలి, బొట్టు పెట్టుకోవాలి అని సెంటిమెంట్గా మన దగ్గర డబ్బులు లాగుతారండి. బొట్టు పెట్టుకోవడం, దీపారాధన చేయడం, కొబ్బరికాయ కొట్టడం మంచిదే, కానీ అది ఎప్పుడు మంచిది? మనం మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే మంచిది. కానీ బలవంతంగా వాళ్ళు మన చేత చేయిస్తే అది అన్యాయం కదండి. ఇలా చాలా రకాలుగా మన తెలుగు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు దోచుకుంటున్నారండోయ్. ఇక్కడ నుండి అయినా మన తెలుగు వాళ్ళు అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని వాళ్ళ చేతిలో మాసిపోకుండా ఆనందంగా ఆ ఈశ్వరుని దర్శించుకుంటారని ఈ విషయాలన్నీ చెప్తున్నానండి. ఇంకా ఈ విషయాలన్నీ పక్కన పెడితే అరుణాచలంలో ఉండే అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం గుడి బయట అంతా చాలా చలిగా ఉంటుందండి. ఒక్కసారి మనం గుడి లోపలికి వెళ్ళి గర్భగుడిలోనికి అడుగుపెట్టిన వెంటనే చాలా వేడిగా ఉంటుందండి. మొత్తం మన శరీరం అంతా చెమటలు పట్టేస్తాయండోయ్. గర్భగుడిలో ఉన్న పండితులకైతే మొత్తం శరీరం అంతా చెమటే, అంత వేడి వస్తుందండి ఆ లింగం నుండి. అందుకే దాన్ని అగ్నిలింగం అని అంటారండోయ్. ఆ ఈశ్వరుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు గోడల మీద విచిత్రమైన చిత్రాలు ఉంటాయండి. ఆ బొమ్మలు ఏంటో వాటి అర్థం ఏంటో నాకు తెలియదండోయ్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అరుణాచలేశ్వరు గుడి చుట్టూ అడుగు అడుగుకి నందులు ఉంటాయండోయ్. నా తరపు నుండి మీ అందరికీ ఒక్క విన్నపమండి. అది ఏమిటంటే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారండి. చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతకీ మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? వెళితే లైక్ చేయండి. అరుణాచలం వెళ్ళకముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అని అంటారు కదండి. అలా మీ జీవితంలో అరుణాచలం వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగిందా మంచి విషయం? జరిగితే కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలేశ్వరిని మీలో ఎంతమంది దర్శించుకున్నారు? అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలాంటి మోసాలు మీకు ఎప్పుడైనా జరిగాయా? జరిగితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్ల మన తెలుగు వాళ్ళకి జరిగే అన్యాయాలు చాలా వరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నానండోయ్. మేము అరుణాచలం వెళ్ళేసరికి రాత్రి 7 అయిందండి. దర్శనం అవుతుందా లేదని కంగారుగా లైన్లోకి వెళ్ళిపోయామండోయ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ 8తో దర్శనం క్లోజ్ అన్నారండి. కానీ మేము లైన్లో సుమారు 3 గంటల నుంచున్నామండి. 7కి లైన్లోకి వెళ్తే రాత్రి 9 వరకు లైన్లోనే ఉన్నామండి. 9 ఆ టైంలో మాకు దర్శనం అయిందండోయ్. అరుణాచలేశ్వరిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకున్నామండి. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకుని ఇంకా తిరుపతి బయలుదేరామండి. మేము తిరుపతి నుండే అరుణాచలం వచ్చామండోయ్. మనందరిపై అరుణాచలేశ్వరి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్